నమస్తే అన్న. నా పేరు మలసాని అనిల్ కుమార్ రెడ్డి అన్న. మా తమ్ముడి పేరు మలసాని భరత్ కుమార్ రెడ్డి అన్న. నేను అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలవీడి నుంచి వచ్చా అన్న. ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏమిటంటే, లాస్ట్ ఫిబ్రవరి నెలలో మా తమ్ముడు మలసాని భరత్ కుమార్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో ప్రమాదశాతం మృతి చెందాడన్న. అందుకు మా ఎమ్మెల్యే శ్రీకాంత్ అన్న గారు మరియు భార్గవ్ అన్న గారు మా కుటుంబానికి చాలా అండగా నిలిచారన్న. మా తమ్ముడు 24 గంటలు ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు జగన్ 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 అంతే అన్న. మీ పేరు తప్ప ఇంకా 24 గంటలు మేము ఇంట్లో పూజించే టైంలో కూడా ఎప్పుడు దేవుడిని పూజిస్తాము. దాంతోపాటు మీకు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు పూజిస్తామన్న. రోజు మీరు బాగుంటే మేము బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుందన్న, మన యువత అంతా బాగుంటుంది, మన యువత బాగుంటే మనందరం బాగుంటామన్న. ఇంకోటి ఏమంటే, ఈరోజు ఇక్కడ రావడానికి ఉద్దేశం, నా కుటుంబానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంత పెద్ద కుటుంబం నాకు మా తమ్ముడు చనిపోయినందుకు చాలా అండగా నిలిచారన్న. ఇంకోటి ఏమంటే, మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలకు సోషల్ మీడియా ఎల్లో సోషల్ మీడియా వాళ్ళు ఎంత చేసినా, మన భార్గవాన్ని వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత మన వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే అన్న, అసలుకు ఎల్లో మీడియా మరియు పచ్చపత్రికలన్నీ భయపడిపోతున్నాయన్న. ఇంకోటి ఏమంటే చెప్పడం, ముఖ్యంగా మా తమ్ముడు చాలాసార్లు అనేవాడన్నా, నేను ఒక్కసారి జగనన్నను కలిసి ఒక్కసారి జగనన్నతో ఫోటో దిగి చనిపోయినా కూడా బాధలు అన్నాడన్నా, మట్టిలో కలిసినా సంతోషంగా అన్నాడన్నా. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మా తమ్ముడు చనిపోయినందుకు బాధ ఉన్నా కూడా ఆ బాధను దిగమింగుకొని ఇంత దూరం మిమ్మల్ని ఒక్కసారి కలిసిన ఒక్క ఫోటో దిగిన మా తమ్ముడు ఆత్మకు శాంతి కలుగుతుందని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. మీ ఆశీస్సులో మన కుటుంబంపై లెవెల్ ఉండి, మీరు సింహం అన్నా, మీరు ఎప్పుడు సింగల్గానే వస్తారన్నా. వాళ్ళు ఎన్ని గుంపులు కట్టుకున్నా మీరు జనం గుండెలో గుడి కట్టుకున్నారన్నా. వాళ్ళు జెండాలన్నీ చెత్తగట్టినా మీరు మాత్రం సింగల్గా వచ్చి 2024లో మీరే అవుతారు. ఇలా మరో 3-4 సార్లు మీరే మన ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వాలని మీరెప్పుడు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే, మీకు దెబ్బ తగిలినప్పుడు చాలా బాధ వేసిందన్న. వాళ్ళు ఇలాంటి ఎన్ని దెబ్బలు తగిలినా మీరు అసలు నిరుత్సాహపడకుండా మరింత ధైర్యంగా మాలోకి వస్తుంటే, నిజంగా ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా ఈ జీవితానికి ఒక్కరోజు బతికినా చాలా మీ అభిమానిగా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా మీకు చేతులు మీకు ఎప్పుడూ మా కుటుంబం మా నియోజకవర్గం ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. జై జగనన్న, జై శ్రీకాంత్ అన్న, జై శ్రీకాంత్ అన్న. జై శ్రీరామ్ అన్న. జగనన్న, నా పేరు గొంతు బాలచంద్ర అన్న. నా పేరు జై జగన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జగనన్న. అన్న, నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం గీతాంజలి తాలూకా అజ్పెంట్ని. నా 2 పిల్లలు. మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోలేను. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మనసుకి ఎంత గాయమైనా, దేహానికి ఎంత గాయమైనా, మనసుకి ఎంత గాయమైనా చిరునవ్వుతో బతకాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము. ఇంత దాకా తీసుకొచ్చిన మా భార్గవ్ అన్నకి కృతజ్ఞతలు. ఇంకా నా పిల్లలకి కాస్త అండదండగా ఉండాలని కోరుకుంటున్నానన్న. తప్పకుండా మీరు మాకు సాయం చేశారు, చాలా పెద్ద సాయం చేశారు. ఇంకా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్. మీరు నెక్స్ట్ సీఎం మీరే సార్. నమస్కారం అండి. అమ్మా, ఇక్కడ ఫ్రంట్ లో పింక్ డ్రెస్ లో ఉన్నారమ్మా. చెప్పండి సార్. ప్రసాద్ కదా? ప్రసాద్ కదా పేరు? గొల్తి బాలచందర్ సార్. బాలచందర్. థ్యాంక్ యూ బాలచందర్. అన్ని రకాలుగా నీ కుటుంబానికి 100% తోడుగా ఉండే కార్యక్రమం ఎప్పటికే జరుగుతుంది. బాల కీప్ ఎప్పుడు మనసులో పెట్టుకో, అన్ని రకాలుగా. ధన్యవాదాలు సార్. భార్గవ్ కూడా వెరీ క్లియర్గా కూడా చెప్పినాను.
అన్ని రకాలుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం. ఒక్కసారి పిల్లలు ఒక్క మాట. జై జగన్ మాయా, జై జగన్, జై జగన్ అన్న. అటు సైడ్ ఇవ్వండి ప్లీజ్. అన్న, నా పేరు హెచ్సివా బ్యూలా, అసోసియేట్ ప్రొఫెసర్ నేను ఫార్మసీగా వర్క్ చేస్తున్నాను. అన్న, మిమ్మల్ని తలవని రోజు, మీ గురించి మాట్లాడని రోజు, మీ గురించి రాయని రోజు లేదు. మా గురించి, మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్నా మర్చిపోయామమ్మ, కానీ మీ గురించి తలుచుకుంటూ ఒక్క రోజు కూడా లేదు. యూ హ్యావ్ బికమ్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్ అన్న. ఎందుకంటే యు ఆర్ సచ్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే, ఒక అబ్రహాం లింకన్ గురించి, ఒక మహాత్మా గాంధీ గురించి, అంబేద్కర్ గురించి మేము పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ మాకు లైవ్ ఎగ్జాంపుల్గా మీరున్నారు అన్న. మీ లైఫ్ జర్నీ ఒకసారి మాకు చెప్పండి ప్లీజ్. మీరు ఢిల్లీ పీఠాన్ని, ఆ రోజు పవర్లో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఈరోజు అట్ ద ఏజ్ ఆఫ్ 36, ఈ 10-14 ఏళ్లలో మీ లైఫ్ జర్నీ అంతా మేము మా కళ్ళారా చూస్తూ ఉన్నాం అన్న. యూ ఆర్ సచ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ అన్న. మీరు మాకు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకోండి ప్లీజ్. ఈ యూత్ అందరికీ మీరు ఇచ్చే మెసేజ్ కావాలి అన్న. యు ఆర్ సచ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ us. We would love to die for you and we want to see us the permanent CM of AP if you would like to. ఇంకా ఎదుగుతానంటే that is yours. This is హెచ్సివా బ్యూలా అన్న, ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. పేరు నాని అన్న, నా పేరు. మాది బాపట్ల జిల్లా అన్న. బాపట్ల జిల్లా నుంచి వచ్చాను అన్న. ఒక చిన్న విషయం మీరు నోటీస్లో పెడతారన్నా. మీరు ఏదో చెప్పారన్నా, తెనాలి నియోజకవర్గంలో మీరు ఏదైతే మంచి జరిగింది ధైర్యంగా చెప్పమన్నారు, అదే తెనాలి నియోజకవర్గంలో ఇళ్ల పట్టా తీసుకొని చాలా సంతోషంతో, చాలా ఉత్సాహంతో, చాలా అంటే చాలా చెప్పలే ఆనందంతో చెప్పిందన్నా. కానీ అన్నా, మీరు చెప్పారు కదన్నా, కాయలున్న చెట్టుకి రాళ్ళదెబ్బనని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు అన్న. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాయలున్న చెట్టు మీద రాళ్ళదెబ్బేసి తెలుసన్నా, ముళ్ళు చెట్టు. తెలుగుదేశం పార్టీ ఒక ముళ్ళు అన్న, వ్యసనంతో చేశారన్నా. కానీ అన్న, ఆ కుటుంబానికి అండగా మన సోషల్ మీడియా సంబంధించి మన సజ్జల భార్గవ రెడ్డి అన్న, అర్జున్ రెడ్డి అన్న, వాళ్ళందరూ అక్కడ సంబంధించిన నాయకులతో వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి, ధైర్యం తెలిపి, మేమున్నాము, మీరు ఎప్పుడైతే చెప్తారో నేనున్నాననే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉందన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం అన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలో చేస్తున్నామన్నా. మేము మొదటి చెప్తున్నా, మీ మీద దాడి జరిగిన రోజు మా మీద దాడి జరిగిందని మేము భావించామన్నా. ప్రతి కుటుంబం అన్నా, నీ మీద దాడి జరిగిన రోజు ప్రతి కుటుంబం ఎంతో బాధలు, ఎంతో దుఃఖంలో అన్నా. ప్రతి దేవుడికి మొక్కామన్నా, జాగ్రత్త అన్నా, జాగ్రత్త అన్నా. ఎందుకంటే చాలా తప్పుడు నా కొడుకులు అన్నా, చాలా తప్పుడు నా కొడుకులు. వెన్నుపోటు పడవటంలో చంద్రబాబు అనే వాడికి ఆస్కార్ అవార్డు వచ్చన్నా. వాడు యుద్ధానికి డైరెక్ట్ గా రాడన్నా. వాడు వెన్నుపోటు, జాగ్రత్తగా ఉండమని మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. జై జగన్, జై జగన్ అన్న. ఇప్పుడు ఇటు పక్క వాళ్ళు ఎవరన్నా నమస్కారం అన్న. నా పేరు వినయ్ కుమార్. మాది మల్కాపురం గ్రామం, జగ్గేపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా అన్న. గత సంవత్సరంలో మా అన్నకి యాక్సిడెంట్ జరిగిందన్న. సోషల్ మీడియా సైనికుడు అన్న. ఇక్కడ అన్న, మా అన్నకి 2022 నవంబర్లో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడన్న. అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవ అన్నలు ఫోన్ చేశారన్న. అది మీ దృష్టికి వచ్చింది. దాని తర్వాత మా అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు. అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్నా. ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్న. మీరు పంపించారు, మీకు తెలిసింది, మా ఇంటికి వచ్చారన్న. వచ్చిన తర్వాత అన్నోళ్ళు ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది. ఖచ్చితంగా దీని మీద ఇది చేస్తాం, మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్న. ఆ రోజు చెప్పిన తర్వాత 2 నెలల్లో మా వదినకి జాబ్ ఇచ్చారన్న. 2 నెలల్లో ఇచ్చారన్న. మా ఫ్యామిలీకి అండగా ఉన్నారన్న మీరు అన్న. ఇంకా అలాగే మా పిన్నికి, బాబాయికి పెన్షన్ ఇంత ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే
వాళ్ళే జన్మభూమి కమిటీ వాళ్ళు, కానీ వాళ్ళకి రారా. ఆ టైంలో కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయన్న, మాకు వస్తున్నాయి. వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య చెప్పారన్న, ఒక ఆడవా మేము కూడా వేస్తాం, మా భర్తకు తెలియకుండా జగన్కి వేస్తామని చెప్పారన్న. అలాగే అన్న, మీరు ఎంతగానో పేదలకు సాయం చేస్తున్నారన్నా. కడుపు మాడిన వాళ్ళకి మీరు ఇచ్చేది పసందైన వంట, కడుపు నిండిన పేదలకి కడుపు మంట అన్న, కడుపు మంట అన్న. ఆ పెత్తందారులు చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం అన్న. ఆ పెత్తందారులు చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం. అయినా మీకు అండగా మేము ఉంటామన్నా. మా లాస్ట్ శ్వాస వరకు జై జగన్ అన్నా. మీకే మా ఫ్యామిలీ అంతా, మేము మా నాన్న రేషన్ షాప్ డీలర్ అన్న. 2002 92 నుంచి 2002 వరకు డీలర్ అన్న. అప్పుడు మా మీద తెలుగుదేశం పార్టీ, మా ఊర్లో మేము జెండా మోసినామన్నా. తెలుగుదేశం పార్టీ జెండా మోస్తే మా మీద కేసులు పెట్టారన్న వాళ్ళు. ఎవరు? ఆ కులపోళ్ళు మా మీద కేసులు పెట్టారన్న. దాని ద్వారా మేము ఇటే వచ్చినాం. అలాగే ముఖ్యంగా అన్న, మా సోషల్ మీడియా ఫ్యామిలీ మొత్తం మాకు ఆర్థికంగా కూడా సహాయపడ్డారన్న. మా అన్న చనిపోయిన తర్వాత ఒక అతను ఫోన్ చేసి, తమ్ముడు నీకు నేను కూలికి పోతున్నా, 600 నాకు కూలి వస్తాయి, ఆ రోజు డబ్బులు మీకు ఇస్తా, మీ అన్న చనిపోయాడు కాబట్టి ఇస్తా అని చెప్పాడన్న. చాలా ఇంతమంది ఫ్యామిలీ నాకు నువ్వు ఇచ్చినావన్నా, నువ్వు ఇచ్చిందా ఈ ఫ్యామిలీ. జై జగన్ అన్న. ఇప్పుడు ఇటుపక్క మాట్లాడండి అన్న, మాట్లాడండి. మైక్ అక్కడ మైక్ యాక్టివేట్ చేయండి అన్న ప్లీజ్. జగనన్న మాది వినుకొండన్న, పల్నాడు జిల్లా వినుకొండన్న మాది. వినుకొండ నుంచి వచ్చానన్న మీకోసం మిమ్మల్ని చూడటానికి. అన్నా జగనన్న, మీరు రేపు మేనిఫెస్టో విడుదల చేసే దాంట్లో రుణమాఫీ అని ఒక్క మాట అంటే అన్న, ఈసారి 175కి 175 40,000 మెజార్టీతో మనం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి 30,000 లాస్ట్ క్వశ్చన్ అన్న, ఒక లాస్ట్ క్వశ్చన్ ఇటువైపు నుంచి ఎవరన్నా ప్లీజ్. అటుపక్క మైక్ ఇవ్వండి ప్లీజ్. అన్నా 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 అస్సలాము అలైకుం అన్నా. ఇదే ముస్లింస్ 2014 నుంచి 19 వరకు భయపడుతూ బతికేవన్నా. కానీ 2019లో మా రాజన్న బిడ్డ మా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ ఎగరేసి బతుకుతున్నామన్నా. మా మైనార్టీస్ కి 4 ఎమ్మెల్యేలు చేశారన్నా, ఎమ్మెల్సీలు చేశారు, డిప్యూటీ సీఎం చేశారు, మండలి వైస్ చైర్మన్ చేశారు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు 7గురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అదే కాక మా ఆఫీస్ గారన్నకు రాజ్యసభ అనౌన్స్ చేశారు. మీరు ముస్లింస్ రాజశేఖర రెడ్డి బిడ్డని 1 అడుగు ముందుకేస్తే మీరు 4 అడుగులు ముందుకేశారన్నా. అన్నా వాళ్ళందరూ 3 జెండాలు పట్టుకొస్తున్నారు. మన దగ్గర ఒకే జెండా, గడియా జెండాకి 3 అక్షరాలు YSR. అది చాలన్నా. ఆ జెండాని పోతే రాజన్న బిడ్డ చాలు. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అన్న అందరికీ. దీంతో సీఎం గారితో ఇంటరాక్షన్ అయిపోయింది. అన్న ఒక్క రిక్వెస్ట్, అందరితో మీరు స్టేజ్ మీద నుంచి ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది అన్న, అందరి కోరిక. ప్లీజ్ 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 అన్న. మీ అందరితో కూడా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. చాలామంది మాట్లాడగలిగినారు, ఇంకా చాలామంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా తోడుగా మీ జగనన్న ఎప్పుడు మీకు అండగా ఉంటాడని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే, అది ఇక్కడ తగలలేదు అని అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం. కాబట్టి
భయం లేదు, భయం లేదు. గెలిచేది 175కు 175 సీట్లే అని, 25కు 25 ఎంపీ సీట్లే అని, ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీల్లేదు. మీ భుజస్కంధాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అటువైపున 100 మంది ఈనాడులు వచ్చినా, 100 మంది ఆంధ్రజ్యోతులు వచ్చినా, 100 మంది TV5 వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగాను ప్రత్యక్షంగాను మద్దతు పలికినా, కుట్రలు పడినా, కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా, మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భయం లేదు మీ జగన్కు, భయం లేదు మీ అన్నకు, భయం లేదు మీ తమ్ముడికి. కారణం పైన దేవుడున్నాడు, కింద మీరంతా ఉన్నారు మీ అన్నకు అండగా. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు, ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడ రాలేకపోయినా చాలామంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తా ఉన్న నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొకసారి మనసారా చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు.